హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డాక్టర్ కపుల్. సో అందరూ ఎలా ఉన్నారు? ఇదేంటంటే మా ఆయన వచ్చినప్పుడు మా పాపని మాల్కి తీసుకెళ్ళామన్నమాట. చిన్న షాపింగ్ ఉండి, అండ్ దాని గురించి కూడా ఎక్స్క్లూజివ్గా దానికి చెప్పులు దొరకట్లేదు. అసలు ఒక చోట నచ్చిన దగ్గర ఏమో సైజు దొరకట్లేదు, సైజు నచ్చిన దగ్గర ఏమో సైజు ఉండట్లేదు. నచ్చిన దగ్గర చిన్నపిల్లల చెప్పులు ఎక్కడ బాగుంటాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంక ఇక్కడ ప్లే ఏరియా లాగా ఉందన్నమాట. అంతలోకి నా షాపింగ్ నేను కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత పిల్లలు వస్తే ఆడుతూ ఉందన్నమాట. ఇంకా అక్కడి నుంచి రానని గొడవ, అసలు ఇంకా వాళ్ళతోనే ఆడతానని అసలు చాలా గొడవ చేసింది, చాలా స్క్రీమ్ చేసింది. ఇంకా ఎలాగోలా నా షాపింగ్ అయిపోగానే బయటికి తీసుకురాగానే మళ్ళీ కారు కనిపించింది. ఇంక వాళ్ళ డాడీ కారు ఎక్కిస్తే ఇంకా అసలు భయం కూడా లేకుండా, ఫస్ట్ టైం చేస్తున్న పనులు కూడా భయం లేకుండా చేస్తుంది. ఏంటో ఈ జనరేషన్ పిల్లలు అలానే ఉన్నారు. మా పాప అలా ఉందో నాకు అసలు అర్థం అవ్వట్లేదు. యాక్చువల్గా ఈ జనరేషన్ పిల్లలే చాలామంది అలా ఉన్నారన్నమాట. చూస్తూ ఉంటాను కదా నేను. ఇంకా సరదాగా అట్లాగా తిరుగుతూ ఉందన్నమాట. ఇంక చూడండి అసలు పైకి కిందకి తిరుగుతూనే ఉంది. ఎక్స్కలేటర్ మీద పైకి వెళ్ళాలంటే కిందకి రావాలంటే, మేము పైకి వస్తే వాళ్ళు కిందకి వెళ్ళారు. ఇంకా రౌడీ ఇది చూడండి ఎలా నడుస్తుందో. ఇంకా అలా వచ్చి కాసేపు ఆడుకుంటూ ఉందన్నమాట. దాన్ని ఫస్ట్ టైం అనమాట ఇలా బయటికి తీసుకెళ్తే భలే ఎగ్జైట్ అయిపోతుంది అనమాట. అసలు ప్లే ఏరియా ఉంటుంది ఇంకా అక్కడ అని చెప్పి అక్కడ ఆడిద్దామని చెప్పి పట్టుకెళ్తున్నాము. ఇంకా అక్కడ ఆ ప్లే ఏరియాలోనే ఆల్మోస్ట్ 1 అవర్ 2 అవర్స్ ఆడేసింది అనమాట. ఫస్ట్ టైం ఇట్లా బయటకు తీసుకొచ్చి బయట ప్లే ఏరియాస్లో ఆడించడం భలే ఎగ్జైట్ అయిపోయింది అసలు. ఇంకా అలా లోపలికి వెళ్ళగానే చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట. మా పాప ఆడలేనివి కూడా చాలా ఉన్నాయి. ఇది ఇంకా చిన్నదే కదా, చాలా గేమ్స్ ఉన్నాయి. కొన్ని మధ్య మధ్యలో మేము కూడా ఆడామన్నమాట. ఇంక తెలిసిన దానిలాగా భలే వెళ్ళిపోతుంది. అది ఇది నాన్న అది ఇది అని అనుకుంటూ అసలు కొత్తగా వచ్చినట్టు ఏం అనిపించలేదు అనమాట. అలా తెలిసినట్టు వెళ్ళిపోతూ ఉంది. చూడండి ఎలా వెళ్ళిపోతుందో. ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి, కానీ కొంచెం నాకేమనిపించిందంటే ఈ గేమ్స్ ఆడడానికి కొంచెం 3 ఇయర్స్ దాటి అలా ఉంటే బాగుంటుందని. సో ఇక్కడ ఇది ట్రాంపోలిన్ లాగా చిన్న ట్రాంపోలిన్ ఉంది. అండ్ నేను డాక్టర్గా పీడియాట్రిషియన్గా ఏం అడ్వైస్ చేస్తానంటే, పిల్లలు వెయిట్ని బట్టి వాళ్ళు ఫోర్స్ఫుల్గా ఊగుతారు కాబట్టి చాలా కొంచెం 4 ఇయర్స్ 5 ఇయర్స్ దాటిన పిల్లలు చాలా అగ్రెసివ్గా ఊగేస్తారు అనమాట. నెక్ ఇంజురీస్, సర్వికల్ స్పైన్ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇప్పుడే మా పాపకి ఇంకా తెలియదు కాబట్టి ఇంకా స్లోగా అలానే ఉందన్నమాట. కానీ నాకు చాలా భయం ఆ ట్రాంపోలిన్స్కి అలా పంపించాలని. అంటే అయినా ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళండి, ఇంకా నెక్స్ట్ అక్కడ వద్దు అని చెప్తుంటే నేను మా ఆయనతో ఇంక వేరే దాన్ని తీసుకెళ్ళి అలా ఊపిస్తున్నాడు. ఇంకా అక్కడ ఏంటంటే పైకి వెళ్ళలేదన్నమాట పేరెంట్, అండ్ ఓన్లీ లోపలికి సింగిల్ పేరెంట్ని అలో చేశారనమాట. ఇంక వాళ్ళ డాడీతో బాగా ఆడిద్దానని చెప్పి ఇంక పంపించాను. ఇదిగో తెలియకుండా మా వాజు ఎక్కేశాడు, కానీ తర్వాత వచ్చేసి వాళ్ళు వద్దు అని అన్నారు. మళ్ళీ కిందకు వచ్చేసాడు. ఇంకా అది చూసేసి వచ్చేసారు. ఇంకా మా పాప తనంతట తను ఇంకా ఆడలేదన్నమాట. ఇప్పుడే కదా, ఇంకా 20 మంత్స్ 21 మంత్సే కదా. సో ఇంకా కింద ఉన్న వరకే ఆడారు, పైనకి వెళ్ళలేదన్నారు. అదిగోండి పైకి కూడా ఎక్కేసి పిల్లలు చాలామంది అలా జారుతూ ఉన్నారు. ఇక్కడేమో వాళ్ళతో పాటు ఈవిడ గారు ఎక్కేయాలని చెప్పి ఇంక అసలు ఎంత చేసిందంటే, ఇంక పక్కన ఒక బాబు ఉంటే వాడిని ఎక్కించమన్నాం, కొంచెం పెద్దగా ఉన్నాడని చెప్పి. అయినా కూడా భయం లేకుండా వెళ్ళిపోతుంది, జారేస్తుంది అనమాట. దానికి అది రాకపోయినా కానీ ఆడేయాలి ఏదోటి, పక్కన వాళ్ళు ఆడేస్తున్నారని చెప్పి. కానీ మేము ఇక్కడికి తీసుకొచ్చి చాలా మంచి పని చేసాం అనుకున్నాం. 3 అవర్స్ 3 గంటలు ఆడిందనమాట అక్కడే. చాలా అలసిపోయింది అసలు. ఫస్ట్ టైం అయినా కానీ అసలు భయపడకుండా అన్నీ ఆడేసింది ఫాస్ట్గా. ఇది చూడండి, ఇది ఎక్కేసి వెనకాల తన బొమ్మలాగా ఉందని దాన్ని చూస్తూ కూర్చుందనమాట. ప్రతి టాయ్ ఏదైనా కూర్చొని ఫుల్ ఎగ్జైట్మెంట్ అనమాట. ఇంక అట్లా వాళ్ళ నాన్న వచ్చినప్పుడే దాన్ని బయటికి తీసుకొని వస్తాం అనమాట. నేను మా మమ్మీయే తీసుకొని వెళ్ళాలి అని అంటే మాత్రం అసలు మా చేతుల్లో ఆగదు. ఇంకా వాళ్ళ డాడీ దగ్గర అయితే కొంచెం మేము మిగతా దాని స్టఫ్ అంతా తీసుకొని ఏదో దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటే వాళ్ళ డాడీ ఆడిస్తూ ఉంటాడనమాట. ఇక్కడ మా డ్రైవర్ కూడా వచ్చాడు, ఎగ్జైటింగ్గా మా పాపను ఆడిస్తాడనమాట బాగా. ఇక్కడ చూడండి, దాన్ని వదిలేసి మా వాసు ఆడేస్తున్నాడు అనమాట గేమ్. మేము కూడా ఆడేమలేండి, అవి ఆడే గేమ్స్ కాదు అవి, అందుకని ఆడుకుంటున్నాం. అది కూడా బాగా ఎగ్జైటింగ్గా, నాకు కూడా బాల్ ఇవ్వండి అని అడుగుతుంది. వాళ్ళ డాడీ ఆడేస్తున్నాడు అని చూడండి ఎలా ఎక్స్ప్రెషన్ ఎలా పెట్టిద్దు, బాల్ 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 అని. ఇంకా అలా చాలాసేపు ఆడిన తర్వాత ఇంకా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వెంటనే ఇంకా బాగా అలసిపోయింది ఆ రోజు. ఇంకా వెంటనే పెట్టింది తినేసి ఫస్ట్ టైం వెంటనే తినేసి అలసిపోయి ఇంకా పడుకుండిపోయింది అనమాట. వెళ్ళేటప్పుడు కూడా ఇంకా నాన్న దగ్గరే కూర్చోవాలంటే ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. ముందుకెళ్ళేసి నేను అక్కడే కూర్చుంటానని చెప్తుంది అనమాట. ఎన్ని మాటలు మాట్లాడేస్తుందో. ఇంకా అలా ఆ నైట్ ఇంకా రోజు అలా గడిచిపోయింది. తర్వాత రోజు ఇంకా హైదరాబాద్ నుంచి మా వదినోళ్ళు వచ్చారనమాట, అదే వాసు వాళ్ళ అక్కోళ్ళు. ఇంక మేము ఇటు వచ్చేసాం అత్తయ్య వాళ్ళ ఇంటికి. చూడండి వాళ్ళ మామకి దాని బొమ్మలన్నీ చూపిస్తా. ఒక్కొక్క బొమ్మకు ఒక్కొక్క పేరు ఉంటుంది అనమాట. అవన్నీ వాళ్ళ మామకి చెప్తుంది, దీనేం పేరు దానేం పేరు అని చెప్పి అట్లాగా.
ఇక్కడేమో మేము పాత ఫోటోలు ఎప్పటెప్పటివో మా వాసు చిన్నప్పటివి, అత్తయ్య వాళ్ళవి, మామయ్య వాళ్ళ ఫోటోలు ఉంటే చూస్తూ ఉన్నాను అనమాట. నేనే అడిగాను ఫొటోస్ ఉన్నాయా అని. ఇప్పుడు చూడలేదు, టైం ఉంది కదా చూద్దాము ఇవాళ అని చెప్పి ఇంకా అలా సాయంత్రం వంకాయ బజ్జీ అని అడిగితే మా వదిన ఎప్పుడు తినలేదు, వచ్చినప్పుడల్లా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అందుకని వంకాయ బజ్జీ ఫేమస్ అంటే ఇంక తినడానికని అలా తీసుకొని వెళ్ళామన్నమాట. ఇంక తినేసి వచ్చేటప్పుడు వాళ్ళ డాడీ సుగంధి తాగుతుంటే ఇంక నాకు కూడా కావాలని ఫస్ట్ టైం అన్నీ నా కలర్గా కనిపించారు, నాకు కావాలని అరుస్తుంది. ఇంక ఊరికి అలా టేస్ట్ చేయించాను, తాగలేదులేండి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా నైట్ ఉండేసి వదినోళ్ళు కూడా తెల్లవారు మార్నింగే వెళ్ళిపోయారు. ఇంక ఇంటికి వచ్చేసాక మా బుడ్డిదాని బారసాల వీడియోలు, బర్త్డే వీడియోలు అన్నీ చూస్తూ కూర్చున్నాం అనమాట. ఇంకా అలా తినేసి ఇంకా అలా నైట్ అలా గడిచిపోయింది. పొద్దున్నే బయలుదేరి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంక తర్వాత రోజు ఏంటంటే మా తాతయ్యది సంవత్సరికం అనమాట, 3rd year ఇప్పుడు చనిపోయి. మా తాతయ్య ఉండుంటే మాత్రం ఖ్యాతిని చూసి అసలు బాగా మురిసిపోయేవాడు. అండ్ కరెక్ట్గా నేను పీజీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు, నా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడు చనిపోయారనమాట. చాలా అప్పుడైతే ఎంత బాధపడ్డా నాకే తెలీదు. చివరి నిమిషంలో తర్వాత ఇంకా డిగ్రీ వచ్చే టైంకి లేరనమాట. ఇంక తర్వాత 6 monthsకి ఖ్యాతి ప్రెగ్నెన్సీ వచ్చింది నాకు. ఇంకా అది అసలు ఇప్పటికి ఎవరో తెలియకపోయినా కూడా ఫోటో చూసి తాత అని భలే చెప్తూ ఉంటుంది అనమాట. ఇంక పొద్దున్న మా డాడీ ఇంకా బట్టలు పెట్టి అన్నీ చూస్తూ ఉంటే పక్కన కూర్చొని ఇంక ఇట్లా చూస్తూ ఉండి శుక్లాంబరధరం అని పాడుతూ ఉంది. ఇవి నేర్చుకుంటూ ఉంటుంది అనమాట. మా మమ్మీ నేర్పిస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్నప్పుడు. అలా 2-3 సార్లు చెప్తే ఇంకా అలా నేర్చుకుంటుంది. ఇంకా అలా ఆ డే ఇంకా అలా గడిచిపోయింది అనమాట. బాయ్ సబ్స్క్రైబ్ డాక్టర్.